నెక్ దగ్గర చూసుకుంటే గనక నెక్ దగ్గర యూజువల్‌గా మనకి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ అయితే గనక మేబీ గొంతు నొప్పైనా గానీ, లేకపోతే ఆఫ్టర్ అల్సర్ నేను చెప్పినట్టు మౌత్‌లో అల్సర్స్ ఫార్మ్ అయినా గానీ, చుండ్రు ఉన్నా గానీ, లేకుంటే చెవిలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, చీము గారుతా ఉన్నా గానీ, మనకు ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ ఇన్ఫెక్షన్ అంతా ఒక దగ్గర అక్యుములేట్ అయితుంది. దాన్ని లింఫ్ నోడ్స్ అంటుంటామన్నమాట. సో, ఇక్కడ అక్కడక్కడ మనకు లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో, ఆ స్టేజింగ్ అంటాం కదా! అక్కడక్కడ కొన్ని ఏరియాలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ అనేవి ఎన్‌లార్జ్ అయితూ ఉంటాయి అన్నట్టు. కొన్నిసార్లు ఆ లింఫ్ నోడ్స్ మామూలుగా యాంటీబయాటిక్స్ ఏసుకుంటే, ఒక 4, 5 రోజులు యాంటీబయాటిక్స్ ఏసుకుంటే ఆ లింఫ్ నోడ్స్ కరిగిపోతుంటాయి, ఎళ్ళిపోతుంటాయి. బట్ కొందరికి ఎళ్ళవు. అలాగే ఉంటాయి. అలాగే ఉండి గుత్తులు ఉంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉంటాయి. అట్లాంటివి ఉంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే టీబీ గడ్డలు ఉండే అవకాశాలు ఉంటాయి. లింఫోమా క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో, టీబీ గడ్డలకి లింఫోమాకి ఎట్లుంటాయంటే లింఫోమా అంటే ఒకటే చోట కాకుండా మిగతా చోట కూడా లింఫాటిక్ అంటే లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్‌మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లింఫ్ నోడ్స్ అంటాం కదా! గడ్డలు అంటాం కదా! గజ్జలలో కావచ్చు, లేకుంటే ఆర్మ్ పిట్స్‌లో కావచ్చు, ఇట్లాంటి చోట్ల కూడా గడ్డలు ఉండే అవకాశాలు ఉంటాయి. సో, అవి క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ ఈ ఏరియాలో మాత్రమే ఉండి గుత్తులుగా ఉండి మ్యాటెడ్ అంటాం కదా! అట్లా ఉంటే గనక దాన్ని టీబీ గడ్డలు అంటాం అన్నట్టు. టీబీ లింఫ్ నోడ్స్ అంటాం. అట్లా ఉంటే గనక టీబీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అది యాబ్సెస్‌గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా యాబ్సెస్‌గా కూడా కన్వర్ట్ అయితే గనక దాన్ని చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఆ టీబీ యాబ్సెస్‌ని బయటకి తీసేయడం జరుగుతుంది. లేదంటే ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ వాడుకుంటే ఆటోమేటిక్‌గా ఆ టీబీ గడ్డలు అనేవి కరిగిపోతూ ఉంటాయి. సో, దానికి మళ్ళీ డిఫరెంట్ పరీక్షలు చేసేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్నాక ఏటీటీ అంటాం కదా! యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా కొందరికి ఈ ఏరియాలో గడ్డలు అనిపిస్తుంటాయి అన్నట్టు. ఈ క్లావికల్ బోన్ అంటాం కదా! ఈ క్లావికల్ బోన్ దగ్గర గడ్డలు అనిపిస్తుంటాయి. అట్లాంటి గడ్డలు గనక అక్కడ ఉంటే సూప్రా క్లావికులర్ లింఫ్ నోడ్స్ అంటుంటాం. అట్లాంటివి ఉంటే గనక మనం ఒకసారి థరో ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డలు కూడా అక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మేబీ స్క్రోటంలో కావచ్చు, టెస్టిక్యులర్ క్యాన్సర్ కావచ్చు, ఎన్ని రకాల క్యాన్సర్స్ కానీ అక్కడ గడ్డలు వచ్చే అవకాశాలు ఉంటాయి.